అందరికీ నమస్కారం। ఈ రోజు అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను। థంబ్నెయిల్ చూశారు కదా, పెండలం గురించి పూర్తిగా తెలియజేస్తాను। అంతకన్నా ముందు మీరేం చేయాలి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। అలాగే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఉపయోగించుకోండి। పెండలం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను। అది ఎలా వర్క్ చేస్తుంది, మన కోసం ఎలా ఉపయోగించుకోవచ్చు, ఇలాంటి వివరాలు తెలియజేస్తాను। బయట నుంచి మనం పెండలం కొనగానే మనం ఎలా యూజ్ చేస్తున్నాము అన్నది ముఖ్యము। ముందుగా మనం చేయాల్సింది, దానికి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది। ఎందుకంటే షాపులో అందరూ ముట్టుకుంటారు కాబట్టి మనం అది రాగానే మన కోసం ప్రక్రియ కోసం ఉపయోగించకూడదు। మనం దానికి నెగిటివ్ ఎనర్జీని ఫస్ట్ తొలగించాలి। తర్వాత ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ హృదయానికి కనెక్ట్ చేయాలి। మన దగ్గర పెండలాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు। అది మన మనసుతో కనెక్ట్ అయి ఉండాలి। మన హృదయంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడే అది మనకు సమాధానాలు అనేవి చెప్తుంది। మన హృదయం దగ్గర పెట్టుకొని మనం మెడిటేషన్ చేయాలి। ఒక 3 డేస్ అనేది మన హృదయానికి దగ్గరగా పెట్టుకొని మనం రోజు 5 నిమిషాలైనా మనకు కనెక్ట్ చేసుకోవాలి। హృదయానికి మైండ్ కి కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇది మన మాట వింటుంది। అలాగే ఇది మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైనా మీరే అడగండి। ఎవరైతే కనెక్ట్ చేసుకున్నారో వాళ్ళే మీ ఇంట్లో వాళ్ళ గురించి అడగండి। అలా కాకుండా మీరు ఇంకొకరికి అలాగే ఇచ్చారనుకోండి, అది మీ హృదయంతో కనెక్ట్ అయ్యింది కాబట్టి మళ్ళీ వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి వీలు పడదు। మీకు పని చేయటమే కాదు, మీరు ఎవరి కోసమైనా కూడా మీరు చేయవచ్చు, కాకపోతే అది మీరే చెయ్యాలి। మీ హృదయంతో కనెక్ట్ అయ్యింది కాబట్టి ఇంట్లో వాళ్ళ కోసం కూడా మీరు అడగవచ్చు। అలాగే దీనికంటూ ఒక పేరు అనేది పెట్టాలి। మీకు తోచిన పేరుని మీరు ఉపయోగించుకోవచ్చు। అలా నేను ఒక పేరు పెట్టాను, ఆ పేరు పెట్టి నేను మనసులో తలుచుకుని ఏది అనుకుంటానో అది నాకు చూపిస్తుంది। అవును అంటే నాకు రౌండ్ గా తిరుగుతుంది, కాదు అంటే ఇలా తిరుగుతుంది। అలాగే ఒకవేళ మీరు కాదు అనడానికి నాకు ఇలా రౌండ్ గా తిరగాలి, యాంటీ క్లాక్ గా తిరగాలి అని మీరు మనసులో దానికి చెప్పారనుకోండి, మీరు ఎలా చెప్తే అది అలాగే చేస్తుంది। మీరు వద్దు అనడానికి ఒక విధంగా, అవును అనడానికి ఎలా తిరగాలి అన్నది మీరు దానికి డైరెక్షన్ అనేది చెప్పినప్పుడు మీరు చెప్పిన డైరెక్షన్ లో అనేది మీరు దానికి కనెక్ట్ చేసి చెప్పాలి, అప్పుడు అది అలా పనిచేస్తుంది। అలాగే మనం పని చేసిన వెంటనే దీన్ని మంచిగా టిష్యూ పేపర్ తో తుడిచి మళ్ళీ నీట్ గా అనేది మనం బాక్స్ లో నీట్ గా పెట్టాలి। ఇది పెట్టే విధానం అనేది ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని తొందరగా క్యాచ్ చేస్తుంది। ఇది క్రిస్టల్ తో ఉంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీని క్యాచ్ చేస్తుంది। అలాగే మీకు క్రిస్టల్ కాకుండా వేరే మెటల్ లో కూడా ఇవి ఉంటాయి, మీరు షాపులో అయినా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయవచ్చు। అలాగే మీరు చూసిన వెంటనే ఎలా వర్కౌట్ అవుతుంది అని కుతూహలంగా ఉంటే మీరు వెంటనే చేయాలి అనుకుంటే మీరేం చేయొచ్చు, మీ మెడలో ఉన్న ఏదన్నా లాకెట్ ని తీసుకోండి, లేదా మీ వేలికి ఉన్న ఉంగరాన్ని కూడా తీసుకోవచ్చు। తీసుకుని దీనికి పెద్ద తాడు లాంటిది కట్టకూడదు, ఈ వస్తువు బ్యాలెన్స్ చేయగలిగేంత దారాన్ని కట్టండి। కట్టి మీరు ఏదన్నా మనసులో అనుకుంటే దాన్ని ఎస్ అని నో అని పని మీద వెళ్తున్నారనుకోండి, ఆ పని మీకు అవుతుందా ఇప్పుడు వెళ్తే లేదా అన్నది మీరు కనుక్కోవాలి అనుకుంటే అప్పుడు మీరు ఇది ఉపయోగించుకోవచ్చు। ఇప్పుడు వెళ్ళొచ్చా లేదా ఇలాంటివి మీకేమైనా అడగాలని అనుకుంటే మీ మనసుకి కనెక్ట్ చేసుకుని అడగాలి। ఇప్పుడు ఇది నేను ఒక పేరు పెట్టాను దీనికి, మీరు ఒక పేరు అనేది పెట్టాలి। పెట్టిన తర్వాత
ఇప్పుడు ఏదన్నా మనం అడగాలి, ఈ రోజు వర్షం వస్తుందా? చూసారా, వర్షం రాదు అని చెప్తుంది. ఈ రోజు వర్షం రాదు అని చెప్తుంది. చూసారు కదా, ఈ వర్షం వస్తుందా అడిగితే ఈ రోజు రావట్లేదు అని చెప్తుంది. టేబుల్ సపోర్ట్ అనేది తీసుకుని చేయాలి, లేదా చెయ్యి కదులుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేసి ట్రై చేయండి. ఇలా మీరు ఏదైనా కూడా మీరు ట్రై చేయవచ్చు. మీరు ఎక్కడన్నా వెళ్ళాలన్నా మీరు ఎలా యూజ్ చేసుకుంటారో అన్నది మీ ఇష్టం. అలాగే దీని గురించి చాలా సబ్జెక్ట్ అనేది ఉంది. మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేసినట్టయితే మీకు ఇంకా ముందుకి అద్భుతమైన క్లాసులు అనేవి చెప్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి. అంతేనండి, మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ అండి.